బ్రెయిన్ ట్యూమర్స్‌లో ఎన్ని రకాల మనకు ట్యూమర్స్ కనపడతాయి సార్? ఈ కణితిలు బ్రెయిన్‌లో కణితిలు ఎన్ని రకాలుగా మనకొచ్చే అవకాశం ఉందంటారు? ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది? అంటే చాలా రకాలు ఉంటాయి. ఒలిగోడెండ్రోమా అని, మెనింజియోమా అని, మెడుల్లోబ్లాస్టోమా అని యాహ్! డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క ఆస్ట్రోసైటోమా అని, హ్మ్. ఓకే. కొన్ని ట్యూమర్స్ గ్లయోబ్లాస్టోమా అని, యాహ్! సో కొన్ని అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. యెస్. ఉదాహరణకు మెనింజియోమా అనే ట్యూమర్ ఉంది. హ్మ్. అది చాలా స్లో గ్రోయింగ్. ఓకే. 10 ఏళ్ళు చాలామందికి కొన్ని ఇయర్స్ వెరీ స్లో గ్రోత్ ఉంటుంది. హ్మ్. సో తను రేపు ఆపరేట్ చేయడం కంటే ఒక 15 డేస్ ఆపరేట్ చేసినా దేర్ వోంట్ బి మచ్ డిఫరెన్స్. Yes. కానీ గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మి అని ఉంటాయి. Hmm. చాలా మెడుల్లోబ్లాస్టోమా అని చిన్నపిల్లల్లో వస్తుంటాయి. ఓకే. ఇవి చాలా అగ్రెసివ్ ట్యూమర్స్. హ్మ్. లైక్ డేస్ పెరిగే కొద్దీ అది ఇంకా ట్యూమర్స్ పెరుగుతూ ఉంటుంది. సైజ్ పెరుగుతా ఉంటుంది. సైజ్ పెరుగుతూ ఉంటుంది. దే షుడ్ బి ఆపరేటెడ్ అగ్రెసివ్లీ. ఓకే. అండ్ తీసేటప్పుడు కూడా సర్జన్ టిష్యూ తీసేటప్పుడు కూడా హ్మ్. ఇప్పుడు ఈ మెనింజియోమా అనే క్లియర్ కట్ బార్డర్స్ ఉంటాయి. ఓకే. మామూలు బెనింగ్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ మెనింజియోమా అనేది బెనింగ్ ట్యూమర్. ఓకే. సో అది స్లో గ్రోయింగ్. Hmm. కరెక్ట్ బార్డర్స్ అనేది చాలా మటుకు సార్ వెల్ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే. సో మనం కట్ చేయాలన్నప్పుడు కూడా బార్డర్స్ కరెక్ట్ కనపడతా ఉంటాయి. హ్మ్. అదే గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే కానీ, ఓకే. మెడుల్లోబ్లాస్టోమా అని ఇవి బార్డర్స్ అంత క్లియర్గా ఉండవు. Hmm. సో ఎక్సెస్ టిష్యూ చేయాల్సి వస్తుంది. ఓకే. సో మైక్రోస్కోపికల్గా చూసి దే విల్ సీ లైక్ ఇంకా స్ప్రెడ్ ఉందా Yes. అని చూసుకొని ఆ బార్డర్స్ అన్ని, ఎందుకంటే కొద్దిగా రిమినెంట్ పెట్టినా కానీ Okay. దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ రీఅకరెన్స్. హ్మ్. ఇట్లాంటివి జనరల్గా ఏంటంటే కొంతమంది ఆపరేట్ చేసుకొని వస్తారు. ఓకే. మళ్ళీ ఒక 6 మంత్స్కి 4 మంత్స్కి మళ్ళీ హెడేక్ వస్తుంది. Hmm. రిపీట్ స్కాన్ తీపిస్తారు. Yes. మళ్ళీ వచ్చింది అని చెప్తారు. ఎందుకంటే ఇవి అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. హ్మ్. సో అండ్ ఇది చెయ్యి కాళ్ళలాగా మనకి ఏదైనా గ్యాంగ్రీన్ అయిందనుకోండి, Yes. యాంకిల్ వరకు ఉందంటే Hmm. ఇంకా పైకి యాంపుటేషన్ చేస్తారు. Yes. ఎందుకైనా మంచిది, మళ్ళీ రాకూడదు, స్ప్రెడ్ కాకూడదు. Yeah. కానీ బ్రెయిన్ అలా కాదు. Hmm. చాలా లిమిటెడ్ టిష్యూ ఉంటుంది. Yes. Yep. మీరు తీసే ప్రతి టిష్యూ వల్ల పేషెంట్కి చెయ్యి కాలు వరకే తీస్తే పర్లేదు, కొద్ది ఎక్కువ తీసుకున్నా చేయి పడిపోయే ఛాన్స్ ఉంది. సో చాలా అలా ఎక్కువగా తీయలేము, హ్మ్. అలా అని తక్కువ తీస్తే రీకరెన్స్ వస్తుంది. Yeah. ఇది చాలా డైలమా సిచ్యువేషన్ ఉంటుంది. Yes. Correct. సో డిపెండింగ్ ఆన్ ద ట్యూమర్ బట్టి ఆపరేషన్ వాటి ప్రోగ్నోస్ అంతా ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే బెనింగ్ మ్యాగ్నెంట్గా క్లాసిఫై చేస్తాం. Yeah. Yeah. బెనింగ్ అంటే పెద్దగా ప్రాబ్లం ఉండదు, Hmm. కరెక్ట్గా ఉంటుంది. 90% టైం దే విల్ హ్యాపీలీ సర్వైవ్. సో రివర్స్ ఉంటుంది Okay. ఈ మ్యాగ్నెంట్ అంటే. ఓకే. తర్వాత ట్యూమర్ ఏ మేర ఉంటే మనిషి సేఫ్ సైడ్ ఉంటారు, మీరు ట్రీట్మెంట్ సాఫీగా జరిగిపోతుంది. లేదు ఇది ఈ ట్యూమర్ ఎక్కువ సైజులో ఉంటే ప్రాణాంతకంగా అయ్యే అవకాశం ఎంత మేర ఉంటే జరుగుతుంది పేషెంట్కి? జనరల్గా ఇది సైజ్ కంటే పొజిషన్ ఎక్కడ ఉంది అనేది. ఎస్. ఉదాహరణకు బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది. Hmm. ఇప్పుడు బ్రెయిన్ తర్వాత చిన్నగా ఇలా బ్రెయిన్ స్టెమ్ లాగా మారుతుంది. ఓకే. ఆ ఏరియాలో చిన్న ట్యూమర్, ఈవెన్ 1 సెంటీమీటర్ ట్యూమర్ ఉన్నా Hmm. ఇది చాలా రిస్క్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనం చెట్టు చూస్తున్నాం, Hmm. పైన బ్రాంచెస్ అన్ని విశాలంగా ఉంటాయి, Yes. కిందికి వచ్చే లోపల స్టెమ్ పార్ట్లు Yes. చాలా నేరోగా ఉంటుంది. Narrow. సో ఒక బ్రాంచ్ మనం నరికేసినా చెట్టుకి పెద్ద ఎఫెక్ట్ కాదు. Hmm. సేమ్ అదే Okay. ఒక స్టెమ్ దగ్గర అన్నాం అనుకోండి, Hmm. ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఎస్. సేమ్ పార్టీ. Yeah. సో లైక్ ఒక ఈ బ్రెయిన్ అనేది ఈ పెద్ద భాగంలో Hmm. చిన్న ఒక గడ్డ ఒక 3 సెంటీమీటర్స్ ఉన్న డిఫరెన్స్ రాదు. Yes. ఇదే భాగము లోపల ఇన్సైడ్ ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ అంటాం. Yeah. ఓకే. ఓకే, ఇది బ్రెయిన్ స్టెమ్. Hmm. ఇక్కడ 1 సెంటీమీటర్ ఉన్న Hmm. డెఫిసిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సో తీవ్రత ఎక్కువ. రాదర్ దాన్ సైజ్ ఆ. అది ఎక్కడ ఏ పొజిషన్లో ఉంది. సపోజ్ మెనింజియోమాస్ అని ఉంటాయి, ఈ భాగంలో వస్తాయి, ఈ Okay. భాగంలో వస్తాయి. Hmm. అవి 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ఉన్న పెద్దగా డిఫరెన్స్ రాదు. Hmm. అదే ట్యూమర్ ఈ బ్రెయిన్ లోపల వచ్చింది అనుకోండి, ఓకే. అప్పుడు ఆపరేట్ చేయడం అన్నా కూడా కష్టమే. ఓహో. ఓకే, సో ఇంటర్నల్గా ఒక 2 సెంటీమీటర్స్ ఉన్న డిఫికల్ట్, మీరు ఆపరేట్ చేయడం కష్టమవుతుంది. ఓకే. సో ఓకే, అంటే పొజిషన్ ఆఫ్ ద ట్యూమర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డేంజర్ స్పాట్లో ఉన్నట్టే ఇంకా. ఎక్కడైనా కానీ ఎంత సైజ్ తక్కువ ఉంటే అంత బెటర్. ఓకే. కానీ ఇంత సైజ్ కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఉంటుంది అనేది ఏరియా బట్టి ఉంటుంది. Hmm. Hmm. ఈ బ్రెయిన్ స్టెమ్ ఏరియాలో కొద్దిగా లైక్ ఈవెన్ 0.5 సెంటీమీటర్ ఉన్న రిస్కీనే ఈ Okay. ఏరియాలో. Hmm. Hmm. అదే పైన దాంట్లో ఈ భాగంలో 1 సెంటీమీటర్ ఉంటే పైన ఉంది, Hmm. తీయడం చాలా ఈజీ చాలా ఉంటుంది. easy. అదే 1 సెంటీమీటర్ ఇన్సైడ్ ఉంది లోపల, డిఫికల్ట్. డిఫికల్ట్, ఆ. కొంచెం డేంజరస్ జోన్లో ఉన్నట్టు పేషెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్.